లెసన్ చెప్తున్నట్టు కూడా చదవచ్చు. దానివల్ల ఏమైంది, మీరు ఒక విషయాన్ని ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు అర్థవంతంగా చదువుతుంది, అర్థవంతంగా ఏంటి దీంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ తెలియదు కూడా ఉంటుంది. సో ఆ విధంగా చేయండి. నిద్ర మార్నింగ్ చేసి నిద్ర వచ్చినప్పుడు గట్టిగా చదవండి, ఏం పర్లేదు, ఒక లెసన్ చెప్తున్నట్టు చదవండి. ఎందుకంటే కొన్ని సాధించాలంటే కొన్ని తప్పదు, కొన్ని మొండిగా వెళ్ళాల్సి వస్తుంది. సో అప్పుడు మాత్రమే మీకు జీవితంలో సక్సెస్ వస్తుంది. తర్వాత మీ యొక్క ఆలోచన దృక్పథం అనేది కూడా ఏదైనా మీ చేతుల్లో ఉంటుంది. చిన్న కథతో వివరిస్తాం. అంటే మీరు జీవితంలో సక్సెస్ కావాలన్నా ఫెయిల్ కావాలన్నా కానీ ఎవరి చేతిలో ఉంటుంది, మీ చేతిలో ఉంటుంది. దానికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక గ్రామానికి, కోమటిరెడ్డి గ్రామానికి ఒక స్వామీజీ వస్తాడు. స్వామీజీ వస్తే ఒకతను రాజు అనే వ్యక్తి ఏంటంటే, ఈ స్వామీజీ ఏంటంటే మంచి చెడు భవిష్యత్తు ఏం దొరుకుతుంది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే ఈ స్వామీజీ కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఈ స్వామీజీని ఫూల్ చేద్దాం, ఇది చెప్పేది రైట్ రాంగ్ అంటే నేను ఫూల్ చేద్దామని ఒక రాజు అనే వ్యక్తి చేతిలో ఒక పక్షిని తీసుకొని పోతాడు, ఇట్లా వెనక పట్టుకొని పోతాడు. అనగానే స్వామీజీ అంటాడు, ఏమైనా రాజు పక్షి పట్టుకుని వచ్చిన నా పేరు చెప్పిండు, నా చేతిలో ఉన్న పక్షిని కూడా చెప్పిండు. స్వామీజీ గారు పక్షి ఉన్నది కరెక్టే, మరి పక్షి చచ్చిందా బతికిందా అంటాడు. అనగానే ఏమని చెప్తాడు స్వామీజీ, అది చచ్చినా బతికినా నీ చేతిలో ఉంటుంది అన్నాడు. ఎందుకంటే బతికిందని చెప్తే ఏమంటే సంవేదాలను ఫిక్స్ అయిపోయింది. సో సచ్చిందంటే వదిలిపెడతాడు. అంటే జీవితంలో మీరు పైకి రావాలంటే మీ చేతిలో ఉంది, మీరు మంచిగా చదివి శ్రద్ధగా పెట్టి కావాలి. ఎందుకంటే ఇది ఒక్కరికి కాదు, మధ్యతరగతి వాళ్ళకి, పేద వాళ్ళకి, ధనవంతులకి, ఎవరినైనా కానీ ఒక స్థాయికి తీసుకొచ్చేది చదువు ఒకటే. ఎందుకంటే చదువు ఎవ్వరు తీసుకోలేదు, డబ్బులన్నా ఉంటే పోతే కానీ చదువు ఎవ్వరు దోచుకోలేదు. మీ విజ్ఞానం మీ దగ్గర ఉంటే ఏ స్థాయికైనా మనం వెళ్ళగలుగుతాం. సో ఈ సందర్భాన్ని కోరుకునేది మీరు అందరూ కూడా మంచిగా చదువుకోవాలి, డిసిప్లిన్ గా రావాలి, మంచిగా చదువుకోవాలి, మీ టీచర్ చెప్పే పాఠాలు వినాలి, మంచిగా ఫాలో కావాలి, మీ గ్రామానికి, మీ మండలానికి మంచి పేరు తీసుకొచ్చి సో ఒక మీరు గర్వపడే విధంగా మీరు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.